శిరవశ్య మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికి వందనాలండి. రైట్, ఈ యొక్క 2 దినముల సభల్లో భాగంగా మొదటి రోజు ఉదయకాల సమయమున మీతో కలిసి సహవాసం చేయడానికి, అదేవిధంగా దేవుని వాక్యం పరిశీలన చేయడానికి నాకు అవకాశం వచ్చిన మొట్టమొదటిగా దేవునికి, అదేవిధంగా స్థానిక సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమిన వాళ్ళరా, మరి పెద్దలు తెలియజేసిన రీతిగా నా పేరు ఎం యూదరాజు. నన్ను చాలామంది ఈ ప్రాంతానికి నేను కూడా కొత్తనే, 1-2 సార్లు వచ్చాను, కానీ విజయవాడ వరకు వస్తూ ఉంటాం, కానీ ఇటువైపు రాలేదు. ఇక్కడ స్థానిక సంఘం షారోన్ కృష్ణ అసెంబ్లీతో కలిసి సహవాసం చేయడం ఇదే మొదటిసారి. నా గురించి నేను క్లుప్తంగా పరిచయం చేసుకుంటాను. నా పేరు ఎం యూదరాజు. మాది ప్రకాశం జిల్లా దొనకొండ ఆర్ఎస్ అనే ఒక గ్రామం, మండలంలో నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను. నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలంటే, మన యొక్క సంఘాలలో మొట్టమొదటిసారిగా వాక్య పరిచయం చేసే క్రమంలో రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడం అనవాయితీగా ఉంటుంది. చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. మా యొక్క తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం. భయపడబాకండి, మేము మొత్తం 9 మందిలో నాకు 7 అక్కలు. ఎంతమంది? 7 అక్కలు, ఒక అన్నయ్య. నేను అందరికన్నా చిన్నవాడిని. మేము మొత్తం 9 మంది సంతానం. 7 అక్కలు, ఒక అన్నయ్య, నేను చిన్నవాడిని. మా ఊరు చిన్న ఊరు కాబట్టి మా తల్లిదండ్రులు నన్ను నా యొక్క స్టడీస్ నిమిత్తమై, చదువు నిమిత్తమై కొన్ని పట్టణాలకు, అంటే మాకు దగ్గరలో ఉండే వినుకొండ, నర్సరావుపేట, తర్వాత గుంటూరులో కూడా నేను చదువుకోవడం ప్రారంభించాను. చిన్నతనం నుంచి చర్చికి వెళ్తూ ఉండేవాడిని, సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. అయితే నేను సండే స్కూల్కు హాలిడేస్కు ఇంటికి వచ్చినప్పుడు వెళ్తూ ఉండేవాడిని. తర్వాత స్కూల్లో ఉంటా ఉన్నప్పుడు మాకు సాటర్డే సండేస్ టీవీ పెడుతూ ఉండేవాళ్ళు, సినిమా వస్తూ ఉండేది. అది చూడకూడదని తెలుసు, తప్పని తెలుసు, కానీ అందరూ పిల్లలతో పాటు కూర్చొని వెళ్ళి నేను కూడా చూస్తూ ఉండేవాడిని. అలాగూ యేసుప్రభు తెలుసు, మరలా నేను ఇలాగూ జీవిస్తూ ఉన్న క్రమంలో నాకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక యూత్ క్యాంపుకు నేను వెళ్ళి ఉన్నాను. అక్కడ 2005 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఒక యూత్ క్యాంపులో ఒక అన్నయ్య జోసెఫ్ అన్న దేవుని వాక్యాన్ని చెప్తూ తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇష్టానుసారమైన జీవితం, ఆ యొక్క డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు చేయడం, లోకంలో వాటిని వాడడం చెప్తా ఉన్నప్పుడు నా జీవితాన్ని గురించే చెప్తా ఉన్నట్లుగా ఉంది. నేను కూడా తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తూ లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నాను అని నా జీవితం గురించి అక్కడ చెప్పబడతా ఉంది. అయితే అన్నయ్య మాట్లాడుతూ, ఆ కుమారుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు వెళ్ళాలనుకున్నప్పుడు తండ్రి ఎంతో మరి ఆ కుమారుణ్ణి ఎత్తుకొనడానికి పరిగెత్తుకొని వచ్చాడు. మరి ఈ రాత్రి నువ్వు కూడా నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నావా అన్నప్పుడు, ప్రేమిన వాళ్ళరా, రాత్రి నా హృదయంలో పెనుగులాట. నేను కూడా అదే స్థితిలో ఉన్నాను, నా జీవితం కూడా అలానే ఉంది అన్నప్పుడు, అన్న చెప్తా ఉన్నప్పుడు, నువ్వు తండ్రి దగ్గరికి వస్తానంటే తండ్రి నిన్ను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నప్పుడు, నేను ఆ రాత్రి ప్రేమిన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నా యొక్క పాపాలు ఒప్పుకొనడం జరిగింది. నేను నా పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ పాపక్షమాపణ కోరి ఆ రాత్రి నేను తీర్మానం చేయడం జరిగింది. నిజంగా చెప్తా ఉన్నాను, చెప్పనసక్యమైన ఆనందం అంటారు కదా, అది నేను అప్పుడు అనుభవించాను అనమాట. చెప్పడానికి చేత కాదు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను చాలా ఆనందాన్ని నేను పొందాను. ఆ గొప్ప భారము పోయినట్లుగా నేను అనుభవించాను అనమాట. తర్వాత నా యొక్క స్టడీస్ నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. 2006 నుంచి తర్వాత డిగ్రీ, తర్వాత నేను MBA చదివాను. తర్వాత నేను ఒక జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అందులో చేయలేని పరిస్థితి ఏర్పడింది మార్కెటింగ్ కంపెనీలో. ప్రభువా, నేను ఏం చేయాలి అని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు తన వాక్యం ద్వారా నన్ను తన యొక్క సేవకు పిలుచుకొని ఉన్నారు. నేను మొత్తం చెప్పట్లేదు, కానీ బ్రీఫ్గా
నేను చెప్తా ఉన్నాను. 2018 సంవత్సరంలో మరి ఆ ప్రభు యొక్క ఆ పిలుపు మేరకు వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటుండగా, తన యొక్క సేవకు నేను పిలిచి ఉంటుండగా తన సేవకు నేను అప్పగించుకొని 2018 నుంచి నేను దొనకొండలోని మా బెరాక మా సంఘంలో, స్థానిక సంఘంలో సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాను. నాకు వివాహమైంది, నాకు ఒక చిన్న కుమార్తె. ఇది నా గురించిన క్లుప్త సాక్ష్యం. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ 2 దినాల వాక్య పరిచయలో భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండం, సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమాకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయం వచనం 1-2 నేను చదువుతా ఉన్నాను. నిర్గమాకాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకంగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు దానితో ఏకాండమై ఉండవలను. చిన్న మాట నేను కూడా వాక్య సహాయంతో ప్రార్థన చేస్తాను. ప్రేంగల తండ్రి, మీ కొందనాలు. మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు ధరించుకుంటా ఉన్నాం. జూపుడులోని షారోన్ కృష్ణ అసెంబ్లీతో కలిసి ఈ విధంగా సహవాసం చేయడానికి, మీ వాక్యాన్ని నా తన్నన మేము అయా నా తన్నన ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ధరించుకుంటా ఉన్నాం. ఈ 2 దినాల సభల్లో మొదటి దినం, మొదటి కుడికిలో అయా నా తను మేము చేరువచ్చుంటుండగా మీకు వందనాలు ధరించుకుంటా ఉన్నాం. మీ లేఖనాలను మేము చూస్తూ ఉంటుండగా అయా నా తను మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, మీకు వందనాలు ధరించుకుంటా ఉన్నాం. మీ మాటల చేత మమ్మల్ని దర్శించి మా ఆత్మీయ జీవితాలను బలపరచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తద్వారా మీ నామానికి మహిమ, మా జీవితాలకు క్షేమం చేకూర్చుకోమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, నిర్గమాకాండం 30వ అధ్యాయాన్ని మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. దానికి ముందుగా నేను నిర్గమాకాండాన్ని గురించి ఒక బ్రీఫ్, చాలా క్లుప్త ఇంట్రడక్షన్ మీతో ఇస్తాను. నిర్గమాకాండం మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 1213 వచనాలు ఉన్నాయి. 1213 మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1213 వచనాలు అందులో ఉన్నాయి. ఈ రచయిత మనందరికీ తెలుసు, మోషే. ఈ 40 అధ్యాయాలను మనము విభజన చేసుకుంటే 1 నుండి 11 అధ్యాయాల వరకు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మనం చూడగలం. 12వ అధ్యాయంలో వారు విడిపించబడినట్లుగా మనం చూడగలం. 12 నుంచి 18 అధ్యాయాల వరకు విమోచింపబడిన జనాంగాన్ని మనం చూడగలం. అదేవిధంగా 19 నుండి 40 అధ్యాయాల వరకు వారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, బానిసత్వం, ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు జనాంగం, వారి యొక్క మొరను విని మోషేను వారికి నాయకుడిగా ఉంచి ఆ బానిసత్వంలో నుంచి విడిపించిన ప్రభువును మనం చూడగలం. 12వ అధ్యాయంలో వారు విడుదల పొందినట్లుగా మనం చూడగలం. 19వ అధ్యాయం నుంచి దేవుడు వారితో కలిసి నివాసం చేయడానికి వారికి ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించమని మోషేతో చెప్తాడు. 19వ అధ్యాయంలో మోషే సినాయి కొండ మీదకి వెళ్తాడు. 19వ అధ్యాయాలు మనం గమనించినప్పుడు పలుమార్లు మోషే సినాయి కొండ మీదకి ఎక్కి దిగినట్లుగా మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క 19 నుండి 40 అధ్యాయాలు గమనించినప్పుడు వారితో ప్రభు ఉండాలని ఇష్టపడుతూ ప్రత్యక్ష గుడారము నిర్మించమని ప్రభు కోరుతా ఉన్నాడు. అయితే 19వ అధ్యాయం నుంచి 24 లేకపోతే 40 అధ్యాయుల మధ్యలో 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రత్యక్షపు గుడారంలో, నేను ప్రత్యక్ష గుడారం గురించి అందులో ఉన్న విషయాలు చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాలు అందులో నుంచి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. 25వ అధ్యాయంలో ప్రభు వారికి మందసం, ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలం, మనము భాగాలు గమనించినప్పుడు ఆవరణం ఉంటుంది, ద్వారం ఉంటుంది, లోపల 2 ఉపకరణములు ఉంటాయి. మొట్టమొదటిగా ఇత్తడి బలిపీఠం ఉంటుంది. బలిపీఠం, అక్కడ జంతువులను ఇశ్రాయేలులు వారి పాపం పరిహరించడానికి, వారి పాప పరిహారార్థంకు బదులుగా గువ్వని కానీ, గోవుని కానీ, గొర్రెని కానీ తీసుకుని వచ్చి వారు వధించేవారు. దాన్ని ఇత్తడి బలిపీఠం అని మనం చూడగలం. దానికి తర్వాత మనము గంగాళం, ఇత్తడి గంగాళం చూడగలం. అందులో నీరు ఉంటాయి. అది ఆవరణంలో ఉండే ఉపకరణములు. తర్వాత పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణములు ఉంటాయి. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అదేవిధంగా దీపస్తంభం ఉంటుంది, తర్వాత
ధూపవేదిక ఉంటుంది. ఇవి పరిశుద్ధ స్థలంలో ఉండే 3 ఉపకరణములు. దాని తర్వాత లోపల అతి పరిశుద్ధ స్థలం, అందులో మందసం ఉంటుంది. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. మనం చూసినప్పుడు చిగురించిన అహరోను కర్రను మనం చూడగలం. అదేవిధంగా మన్నాగల పాత్రను మనం చూడగలం. అదేవిధంగా మనం చూసినప్పుడు రాతి పలకలను మనం అక్కడ చూడగలం. మొత్తము ఎన్ని ఉపకరణములు లేకపోతే వస్తువులు మనం గమనించగలం అంటే ఆవరణంలో 2 ఇత్తడి బలిపీఠం, అదేవిధంగా గంగాలం. తర్వాత పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణములు, 3, 2, 5, తర్వాత లోపల 1, 6. ప్రియమైన వాళ్ళారా, వాటిని మనము యేసుక్రీస్తు ప్రభువారికి పోలికగా మనం చూడగలం. ఇత్తడి బలిపీఠం ఆడ గమనించినప్పుడు వారి యొక్క పాప పరిహారార్థం బదులుగా ఇశ్రాయేలీయులు వారు గువ్వను కానీ గొర్రెను కానీ గోవును కానీ తీసుకుని వచ్చేవారు వారి పాపమును పరిహరించబడ్డానికి. మన పాపములకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు బలిపీఠం మీద వదైన పరిస్థితి మనందరూ కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు బలైన విధానాన్ని మనం అందరూ చూడగలం. ఇత్తడి గంగాలం, ప్రియమైన వాళ్ళారా, ఇత్తడి అందులో ఉన్న నీరు పరిశుద్ధపరచడానికి వారు కాళ్ళు చేతులు అందులో కడుక్కుండేవాళ్ళు. ఆ విషయాలు మనం తర్వాత చూద్దాం. పరిశుద్ధపరిచే విషయాల్లో మనం అందులో చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఆ నీరు వాక్యానికి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంగా ఉన్నాడు అని మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉండే 3 ఉపకరణములు. సన్నిధి రొట్టెల బల్ల సహవాసానికి గుర్తు ఉంది. ఆయన మనతో సహవాసం చేసే దేవుడు. అదేవిధంగా దీపస్తంభం, వెలుగైన దేవుడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పేసి చూడగలం. తర్వాత ధూపవేదిక, ఆయన తండ్రి రొమ్మున మన పక్షమున విజ్ఞాపన చేస్తున్న వాడిగా మనం చూడగలం. తర్వాత మనసంలో మనం గమనించినప్పుడు 3 వస్తువులు మనం గమనించినప్పుడు చిగురించిన అహరోను కళ్ళ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉంటుండగా, రాతి పలకలు ఆయన నిబంధనకు గుర్తుగా ఉంటుండగా, ప్రేమైన వాళ్ళరా మరొక ఉపకరణం మనం గమనించినప్పుడు మన్నాగల పాత్ర, నేను జీవాహారణమై ఉన్నాను అని చెప్పేసి మనం చూడగలం. అయితే ఈ ఉదయకాల సమయాన మనము జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్న అంశం ఏంటంటే 25 నుంచి 29 అధ్యాయాల వరకు ఏ వస్తువులు మనకు కనపడతాయంటే వస్తువులు కనపడతాయంటే మందసం ఉంటుంది 25వ అధ్యాయంలో. తర్వాత 26, 27, 27 అధ్యాయాల్లో మనం గమనించినప్పుడు సన్నిధి రొట్టెల బల్ల, అదేవిధంగా దీపస్తంభం మనం చూడగలం. 27, 28, 29 అధ్యాయాల్లో యాజకుని వస్త్రములు, వాటిని గురించిన విషయాలు మనం చూడగలం. అయితే 2 వస్తువులు, 2 విషయాలు 30వ అధ్యాయాలు మనం చూడడం. అవి ఏంటంటే ఇత్తడి గంగాలము, అదేవిధంగా ధూపవేదిక. అవి 25 నుంచి 29 అధ్యాయాల్లో ఉండవు, 30వ అధ్యాయంలో ఉంటుంది. 30వ అధ్యాయంలో ఈ 2 ఉపకరణం మనం చూడగలం. చూడండి, ధూపము వేయుటకు 30వ అధ్యాయం 1వ వచనానికి రండి. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకరతో దాని చేయవలను, దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకంగా ఉండవలను. ధూపం వేయుటకు ఒక వేదికను చేయవలను అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయమున ధూప వేదికను గురించి మనం చూద్దాం. అది ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా ఎదురుగా ఉంటుంది అని మనం చూడగలం. ప్రేమైన వాళ్ళరా, పరిశుద్ధ స్థలంలో ఉండే 3 ఉపకరణములలో ఇవి 2 ఆపోజిట్గా ఉంటాయి. ధూపవేదిక కరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలానికి ఎదురుగా ఉంటుంది. ఈ ధూపవేదిక అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే చూడండి, 30వ అధ్యాయము 7వ వచనానికి రండి. ఆ ధూపవేదిక మీద ప్రధాన యాజకుడిగా ఉన్న అహరోను ఏం చేయాలంటే, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. మరియు సాయంకాలం అందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. అహరోను ప్రతి దినము ఉదయము సాయంకాలము పరిమళ ద్రవ్యములతో దాని మీద ధూపం వేయాలి. ఆ పరిమళ ద్రవ్యములు తీసుకుని వచ్చి ఆ ధూపవేదికలో వేసినప్పుడు అది ఇంపైన ధూపముగా ప్రేమైన వాళ్ళరా తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ధూపవేదిక దేనికి గుర్తుగా ఉంటుందంటే ఇది ప్రార్థనకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రేమైన వాళ్ళరా, ప్రార్థనకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూడగలం. అహరోను ప్రతిదినము ఉదయము సాయంకాలం పరిమళ ద్రవ్యములు తీసుకుని వచ్చి ఆ ధూపవేదిక మీద ధూపము వేస్తూ ఉంటుండగా ఆ యొక్క ధూపము దేవుని యొద్దకు ఆ పొగ వారి ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరేవిగా మనం చూస్తూ ఉన్నాం. ధూపము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది అని మనం గమనించినప్పుడు కీర్తనలు 141వ కీర్తన
2వ వచనాన్ని చూద్దాం. 141వ కీర్తన 2వ వచనం చూద్దాం. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్య వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రార్థన ధూపం వలన అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ జకర్యా ఎలిజబెత్లో గమనించినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా. ధూప సమయమందు ప్రజలంతా ఏం చేస్తూ ఉన్నారు? ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. యాజకుడు వెళ్ళి ధూపం వేస్తూ ఉంటుండగా ప్రజలు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ధూపము దేవుని యొద్దకు చేరేదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. ఇంకా చూడాలంటే చాలా వచనాలు సహాయకరంగా ఉంటాయి. ధూపం అనేది ప్రార్థనకు గుర్తుగా ఉందని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం. అదేవిధంగా 8వ అధ్యాయం 3 నుంచి 4 వచనాల్లో కూడా ధూపం అనేది ప్రార్థనకు గుర్తుగా ఉందని మనం చూడగలం. అహరోను ప్రతిదినము ఆ పని చేయాలని మనం జ్ఞాపకం చేయబడతా ఉంటుండగా ఈ ప్రార్థన మనము ఏ విధంగా కలిగి ఉండాలి అనే విషయాలు ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. తదుపరి వర్తమానంలోనికి మనం వెళ్దాం. రండి, నిర్గమాకాండం 30వ అధ్యాయము 6వ వచనానికి వద్దాం. 6వ వచనం, సాక్ష్యపు మందసం నొద్ద నుండి అడ్డు తెర ఎదుట అనగా శాస్త్రముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. నేను మరలా చదువుతా ఉన్నాను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాస్త్రముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలను. మందసం ఎదుట, శాస్త్రముల మీది కరుణాపీఠం ఎదుట నువ్వు దాన్ని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. నీతో చెప్పాను కదా, మందసముకు ఎదురుగా లేకపోతే మందసం ముందు ఆ యొక్క ధూప వేదిక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం ఏం పాఠం నేర్చుకుంటాం? మందసము దేవుని సన్నిధానానికి గుర్తుగా ఉంటుండగా ఈ ధూప వేదిక దాని దగ్గర ఉండుట ప్రేమైన వాళ్ళరా, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. దేన్ని చూపిస్తూ ఉందంటే సంబంధాన్ని చూపిస్తూ ఉంది. చాలా దగ్గర సంబంధం. వినండి, ప్రార్థన అంటే సహజంగా మనం ప్రార్థించి మోకరించిన వెంటనే వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ ప్రేయర్ పాయింట్స్. చాలా ప్రార్థన అంశాలు మనకు ఉంటాయి. చాలా ప్రార్థన అంశాలు మనం చేస్తూ ఉంటాం, మంచిది. కొంచెంమంది గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటుంది, మంచిది. ఎక్కువ సమయం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, మంచిది. బట్ వన్ థింగ్ మనం గమనించాలి, లేకపోతే గుర్తుంచుకోవాలి, లేకపోతే గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన అంటే అనేక విషయాలు మనం ఆయన దగ్గర మొరపెట్టడం వాస్తవమే. బట్ మోర్ దాన్ దట్, అంతకన్నా విశేషంగా ప్రార్థన అంటే ఇట్స్ రిలేషన్. అది సంబంధం, అది దేవునితో సంబంధం. ఉదయము నేను ఇక్కడికి రాగానే అంకుల్ మోహన్ రావు అంకుల్తో కలిసి టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు అంకుల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంకుల్ తన రక్షణ గురించి అన్నీ కూడా చెప్తా ఉన్నప్పుడు, తను నమ్ముకున్నప్పుడు తండ్రితో సంబంధము అని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు, నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక రిలేషన్, సంబంధం లాగా ఉండేదయ్యా, అదొక బంధం లాగా ఉండేదయ్యా. దేవునికి మనము కుమారులయ్యాం, ఆయన రక్తధారల్లో కడగబడ్డాం, రక్తం పంచుకొని పుట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఆయన రక్తధారల్లో కడగబడ్డ ద్వారా ఆయనతో మనకు సంబంధం ఏర్పడింది. వెన్ వీఆర్ నీలింగ్ డౌన్, ప్రేమైన వాళ్ళ మనం మోకరించే సమయం, అది ఆయనతో సంబంధం. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను. లిస్ట్ ఆఫ్ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా నేను దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఒక తండ్రిగా నేను ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి వెళ్తా ఉన్నాననే విషయాన్ని మనం గుర్తించాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం ప్రేమైన వాళ్ళ. ప్రార్థన అనేది ఇట్స్ నాట్ అన్ లీగలిస్టిక్ డ్యూటీ. అదొక కొంచెంమంది ఈ విధంగా అనుకుంటా ఉంటారు, ప్రార్థన చేయకపోతే ఏమన్నా అయిద్దేమో, ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు ఏమన్నా అయిద్దేమో.
ప్రేమైన వాళ్ళ ప్రార్థన చేసుకోవాలి, మంచిదే. కానీ మోర్ దాన్ దట్, అంతకన్నా విశేషంగా ఏంటంటే మనం వెళ్ళేది అదేదో ఒక ఆచారంగా కాదు, అదేదో చేసుకోకపోతే ఏదో అయిద్దో అనే ఉద్దేశంతో కాదు, నేను నా తండ్రితో గడపాలి అనే ఉద్దేశంతో, నేను నా తండ్రితో మాట్లాడాలనే ఉద్దేశంతో. మీకు మాట చెప్పమంటారా? ఒకవేళ అటువంటి రిలేషన్ లేకుండా, అటువంటి సంబంధం లేకుండా మనం ప్రార్థన చేస్తే, లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ పరిసయ్యులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ప్రతిదినం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతో మరి ఆచారపరంగా ఎంతో ప్రయాసలు పడుతూ ఉన్నాడు. చూడండి లూకా సువార్త 18వ అధ్యాయం, మనందరూ తెలుసు, అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చెరువులను, అన్యాయస్తులను, ఈ మనుషుల వల్లైనను, ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. చూడండి, వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాడు, నా సంపాదన అంతట్లో 10వ 10వ వంతు ఇస్తూ ఉన్నాడు. కానీ పరిసయ్యుడుకు దేవునితో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, రిచువల్గా, ఆచారంగా. కానీ దేవునితో సంబంధం ఉందా? దేవునితో సంబంధం లేదు. ప్రేమైన వాళ్ళరా, ప్రార్థన మనం చేసే క్రమంలో మనం గమనించాలి. లేకపోతే అనేక అంశాలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక తండ్రిదా ఆయనతో గడుపుతా ఉన్నాము అనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఎప్పుడు మనము ఆ యొక్క సంబంధాన్ని అనుభవించగలం? ఎస్, పరిసయ్యుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. విశ్వాసులుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దశంభాగాలు ఇస్తూ ఉన్నాం, లేకపోతే దేవుని కొరకే పని చేస్తూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం, మంచిదే. అయితే ప్రేమైన వాళ్ళరా, ఈ విషయాలన్నీ కూడా ప్రయాసపడడం, పని చేయడం, కష్టపడడం, కానుకలు ఇవ్వడం, ఉపవాసం ఉండడం, లేకపోతే ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మంచిదే. అయితే దేవునితో సంబంధం అనేది ఉందా? దేవునితో ప్రేమ అనే సంబంధం ఉందా? మనందరికీ తెలుసు, ఇందాక పాట కూడా పాడుతూ ఉన్నారు ప్రేమ గురించి, శాశ్వతమైన ప్రేమతో. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని దగ్గరికి మనం వెళ్తూ ఉన్నామంటే దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ తండ్రి అయిన దేవుని ప్రేమివ్వాలను. అలా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఆ ప్రేమలో భాగంగా మనం తండ్రి వద్దకు వెళ్తాం. ప్రేమలో భాగంగా ఒక తండ్రి తన యొక్క కుమారుడితో అదేదో జాబ్ లాగా, డ్యూటీ లాగా స్పెండ్ చేస్తాడండి? లేదు. అవుట్ ఆఫ్ లవ్, ప్రేమలో అతడు తనతో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తాడు, లేకపోతే గడుపుతాడు. ప్రార్థనలో మనము వెళ్తూ ఉన్నామంటే ఒక కలెక్టర్ దగ్గరికి అర్జీలు తీసుకొచ్చే విధంగా కాదు, అంతకన్నా మోర్ తండ్రి దగ్గరికి మాట్లాడడానికి అని చెప్పేసి జ్ఞాపకం చేపడతా ఉన్నాం. మొట్టమొదటిగా ఒక సంబంధం, ప్రార్థన అని జ్ఞాపకం చేపడతా ఉన్నాం. ప్రేమిన వాళ్ళరా, దీంట్లో మరొక విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. నేను టూ బిజీ అండి, ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదండి. ఎస్, నన్ను ప్రార్థన చేయాలనుకుంటా ఉన్నాను, నాకు ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదు అండి అంటే, ప్రేమిన వాళ్ళరా, మీకు మాట చెప్పమంటారా? నీకు ప్రేమ ఉంటే నీ బిజీ అనేది అది కరెక్ట్ మాట కాదంటాను నేను. ప్రేమ ఉంటే నువ్వు స్కెడ్యూల్ చేసుకుంటావు, మనం స్కెడ్యూల్ చేసుకుంటాం. ఆయనతో గడపడానికి నాకు ఇష్టం ఉందండి, ప్రార్థన చేయాలని ఆశ ఉందండి, ఆసక్తి ఉందండి, కానీ నాకున్న పరిస్థితులు బట్టి, నాకున్న పనులను బట్టి, నాకున్న వీటిని బట్టి నేను చేయలేకపోతా ఉన్నానండి అంటే కాదు. ప్రేమ వల్ల ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మనము వెళ్ళిపోతాం. అది సంబంధాన్ని బట్టి కలిగే ప్రేమ, దాన్ని బట్టి మనం దేవునితో గడపడానికి, అందుకోసం మనము దేవుణ్ణి ప్రేమ వాళ్ళరా ప్రేమించాలి. ఆ ప్రేమలో భాగంగా మనము దేవునితో గడుపుతాం అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రార్థనలో మొదటిది సంబంధం మనకు జ్ఞాపకం చేయబడ్డాం. రెండవదిగా మనం చూద్దాం. రెండవదిగా నిర్గమాకాండం 30వ అధ్యాయం
8వ వచనం చదువుకుందాం. 30వ అధ్యాయం 8వ వచనం. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. 7వ వచనం కూడా చదువుతా ఉన్నాను. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలను, అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. అహరోను ప్రతిదినము ఉదయకాలం ముందు సాయంకాలం ముందు ధూపం వేయాలని చెప్పేసి రాయబడింది. ఒక మాట గమనించండి. 8వ వచనము 2వ లైన్లో ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. ఆ ధూపం మీద ఉండే ప్రదీపములను వెలిగించినప్పుడు ఆ ధూపం వేయవలను. ఆ వెలిగించి దాని మీద ధూపం వేయవలను. అంటే ఇక్కడ మనము ఒక పాఠాన్ని గమనిద్దాం. మనం ప్రార్థించే సమయంలో మొదటిగా ప్రేమలో భాగంగా, ఒక సంబంధంలో భాగంగా మనం తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నామని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. రెండవదిగా ప్రార్థనలో భాగంగా రెండవ విషయాన్ని గమనించినప్పుడు ప్రదీపములను వెలిగించినప్పుడు ధూపం వేయవలను. వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లేకపోతే వాక్యము ఆ వెలుగుకు సాదృశ్యంగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. ఆ దీపం వెలిగించడం వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ధూపం వేయుట ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఈ రెండింటినీ మనం కలిపినప్పుడు, ప్రేమైన వాళ్ళ రెండింటినీ మనం కలిపినప్పుడు ఆ వాక్యము ప్రార్థన అనేది, వాక్యం అంటే వాక్యం చదువుతూ ఉన్నామంటే, వాక్యం వింటూ ఉన్నామంటే దేవుడు మనతో మాట్లాడడం. ప్రార్థన చేస్తూ ఉన్నామంటే మనము దేవునితో మాట్లాడడం. వాక్యం, ఆ దీపము వెలిగించడం, అదేవిధంగా ఆ ధూపము వేయట, రెండింటినీ మనము కంబైన్డ్గా ఆలోచించినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఇట్స్ 2-way కమ్యూనికేషన్. ఇది ఇరువైపులా ఉండే సంబంధం. ప్రార్థన సమయంలో ప్రభువా అని చెప్పేసి, నాకు ఇది కావాలని చెప్పేసి మన లిస్ట్ అంతా కూడా చెప్పేసి యేసునామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మేము ప్రార్థన చేయడం మంచిదే, కానీ మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అందులో మరొక విషయం ఏంటంటే, ప్రేమైన వాళ్ళ వాక్యముతో పాటు మనం చదివే వరంగా ఉండాలి. అంటే ఉదయకాలం లేచి వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు ఏ విషయాలైతే ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడో, వాక్యాన్ని న్యూస్ పేపర్గా చదివినట్లు ఒక అధ్యాయాన్ని చదివేశాను, క్లోజ్ కాదు ప్రియమైన వాళ్ళరా. ఏదో ఒక ఆర్టికల్ చదువుతున్నట్లుగా, ఒకవేళ ఏదో నవలు చెప్తున్నట్లుగా కాదు. ఇది ఆయన యొక్క మనస్సు, ఇది ఆయన యొక్క ఆలోచన. వ్యక్తిగతంగా ఉదయకాల సమయం నువ్వు వాక్యం చదువుతా ఉన్నావంటే దేవుడు నీతో మాట్లాడడానికి, వ్యక్తిగతంగా నీతో మాట్లాడడానికి తాను ఆలోచన కలిగి ఉంటుండగా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటా ఉన్నావు, నేను ఏ విధంగా ఉండాలనుకుంటా ఉన్నాను, నేను ఏ విధంగా జీవించాలనుకుంటా ఉన్నాను. మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకు తెలుసు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో ఏ విధంగా ముందుకు కొనసాగాలో ఆయన వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇట్స్ 2-way కమ్యూనికేషన్. ప్రేమైన వాళ్ళ ఏ విషయాలైతే మనము చదువుతూ ఉన్నామో, ఏ వాక్యం అయితే మనం చదువుతూ ఉన్నామో, ప్రభువు మనతో మాట్లాడిన విషయాలను బట్టి మనము ఆఫ్టర్ ద రీడింగ్ ద బైబిల్ చదివిన తర్వాత దాని గురించి కొంచెంసేపు ప్రభుతో మాట్లాడాలి. ప్రభువా నువ్వు ఈ విషయాలను ఏ విధంగా రాయించి పెట్టావు, నేను ఏ విధంగా దీన్ని బట్టి మలుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, ధూప వేదికలో నుంచి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేపడతా ఉంటుండగా, వాక్యం చదువుట అనేది, ప్రార్థన చేయడం అనేది 2-way కమ్యూనికేషన్ అని చెప్పేసి మనం జ్ఞాపకం చేపడతా ఉన్నాం. అది ఏ విధంగా చదవాలంటే ఇంటెన్షనల్ యాక్ట్ ఆఫ్ లిజనింగ్. అంటే దేవుడు నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో చదవాలి. దేవుడు నాతో మాట్లాడాలని ఉద్దేశంతో చదవాలి. దానికోసమని కొంచెం కొద్ది సమయాన్ని వెచ్చించాలి. దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. హడావుడిగా కాదు, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం
కొద్ది సమయము దేవునితో గడపడానికి మనం సమయాన్ని తీసుకొని ఆయనతో గడిపే వరంగా ఉండాలి. తద్వారా మేలు ఏంటంటే ప్రేమైన వాళ్ళరా, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అశోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి అపవాది సాతానుడు శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు దేవుడు ఏమి కోట్ చేస్తూ ఉన్నాడండి? వాక్యాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి. దీనిని బట్టి వాక్యాన్ని మనము నేర్చుకోవడం ద్వారా, లేకపోతే వాక్యాన్ని మన యొక్క జీవితంలో అన్వయించుకోవడం ద్వారా ప్రేమైన వాళ్ళరా మన యొక్క ప్రార్థన అనేది కూడా మారిపోతుంటుంది అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. చాలా సందర్భాల్లో అపోస్తుడైన పౌలు లేకపోతే పేతురు వారి యొక్క సేవా పరిచర్యలో వాక్యాన్ని ఉపయోగించినట్లుగా మనం చూడగలం. మన దైనందిన జీవితంలో వాక్యాన్ని మనము చక్కగా నేర్చుకోవడం ద్వారా దానికి తగ్గట్లుగా మన ప్రార్థన ఉంటుందని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, మొట్టమొదటిగా ప్రార్థన అంటే దేవునితో సంబంధం, తండ్రిగా ఆయనతో సంబంధం. రెండవదిగా సహవాసం. ఆ సహవాసంలో ఇరువైపులా సంభాషణ ఉంటుంది అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మన ప్రార్థనా జీవితాలు ఆ విధంగా ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మూడవదిగా రండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయం లేకపోతే 31వ అధ్యాయం, 30వ అధ్యాయం 34వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్కలను అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యములను చేయవలెను. అక్కడ గమనించినప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, చూడండి 1, 2 గోపి, చందనము, గంధపు చెక్కలను, 4 ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలను. ధూపద్రవ్యం, ఆ ధూపము మండడానికి వేసే ద్రవ్యాలలో ఇగో జటమాంసి, గోపి, చందనము, సాంబ్రాణి ఇవన్నీ కూడా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో మనం ఏమి నేర్చుకుంటా ఉన్నాం? ఇందులో మనకు పాఠం ఏంటి? ప్రేమిన వాళ్ళరా, ఇందులో మనము నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రార్థనలో వివిధ విషయాలు ఉన్నాయి, ప్రార్థనలో వివిధ అంశాలు ఉన్నాయి. కొంతమంది ప్రార్థన చేస్తారు, కేవలం వారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేసుకొని ముగిస్తారు. లేకపోతే 1, 2 మరొక విషయాలను కుటుంబం కాకపోతే కుటుంబం, సంఘం నిమిత్తం ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రేమైన వాళ్ళరా, ప్రార్థన అంటే మనము కలిగి ఉండవలసిన కొన్ని విషయాలు, అంటే అది కేవలం సహాయకరంగా మాత్రమే. ఏంటంటే ప్రార్థనలో మనం కలిగి ఉండవలసింది 1 థ్యాంక్స్ గివింగ్, అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, దేవునికి వందనాలు చెల్లించటం. ఆయన అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటం, ఆయన మన కొరకై చేసిన త్యాగాన్ని బట్టి, యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి ప్రేమైన వాళ్ళరా ఆయనకు మనం వందనాలు చెల్లించటం మాత్రమే కాదు, నీకు ఆ దినంలో ప్రభు చేసిన సహాయం అది ఏ విధంగా అయినా సరే, నీ ప్రయాణమా లేకపోతే నీ యొక్క అవసరతల్లో ఏదైనా సరే, ప్రభు చొరవ చూపించి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థనలో తప్పకుండా కృతజ్ఞత ఉండాలి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. రెండవదిగా ప్రార్థనలో ఏముండాలంటే కన్ఫెషన్ అనగా పశ్చాత్తాపం ఉండాలి. ప్రతిదినము మనం ప్రార్థన చేసుకునే సమయంలో నేను ఈ విధంగా అంటాను, 1 నిమిషం ఒకవేళ ఆగి ఆ రోజు మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు ఎక్కడైనా ప్రభువుకు అయిష్టంగా, అవిధేయకరంగా మన మాట ద్వారా కానీ మన ప్రవర్తన ద్వారా కానీ ఎక్కడైనా సరే మనము తప్పు చేసింటే
ఆ ఆ యొక్క ప్రార్థనలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఫలానా విషయంలో నువ్వు ఈ విధంగా చేసావన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువా నన్ను క్షమించు. ప్రార్థనలో క్షమాపణ ఉండాలి. ప్రేమ వాళ్ళరా, ఆ యొక్క క్షమాపణ ద్వారా తిరిగి మరలా ప్రభుతో సంబంధం, పాపల మనవి ప్రభు ఆలకించడాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరేగా ఉండడం. తర్వాత ప్రార్థనలో మనం కలిగి ఉండవలసిన మరొక విషయం ఏంటంటే సప్లికేషన్, ఇంటర్సెషన్. సప్లికేషన్ అంటే ప్రేయర్, అంటే మన కోసం చేసుకోవడం. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేయడం. ప్రార్థన అంటే మన కోసం చేసుకోవడం, విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేయడం. మన ప్రార్థనలో ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. ప్రార్థన అంటే ప్రేమ మన కోసం చేసుకునే క్రమంలో మన వ్యక్తిగత అవసరాలు ప్రార్థన చేసుకుంటాం. అదేవిధంగా మన ఆత్మీయ అవసరతలు, కేవలం వ్యక్తిగత అవసరాలతో ముగించొద్దు, మన ఆత్మ సంబంధం విషయాలు. ఒకవేళ ప్రార్థన బాగా చేసుకోలేకపోతా ఉన్నావా, ప్రభువా సహాయం చేయండి, నన్ను మంచి ప్రార్థనాపరుడుగా చేయండి. నేను ఎక్కువసేపు మోకరించలేకపోతా ఉన్నాను, నాకు సహాయం దయచేయండి ప్రభువా. నేను ఇంతకుముందు ప్రారంభంలో ఒక 10 నిమిషాలు గడపాలంటే చాలా కష్టంగా ఉండేది. మనం ప్రార్థనాపరులు కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనాపరులు కావాలన్నా కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రేమిన వాళ్ళరా, మన యొక్క భౌతిక అవసరతలతో పాటు మన విశేషంగా మన ఆత్మ సంబంధమైన అవసరతలు మనము ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లలకు కూడా అవి నేర్పించాలి. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, మీ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయినా పర్లేదు, కానీ జీవితం అనే పరీక్షల్లో ఫెయిల్ కాకుండా చూసుకోండి. అంటే వారికి ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పించాలి, బోధించాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత. వారికి అన్ని ఫిజికల్ నీడ్స్ అన్నీ కూడా తీరుస్తూ ఉన్నాం, మంచిదే. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడాలి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రేమైన వాళ్ళ, మన ఆత్మ సంబంధమైన విషయాలు, మన యొక్క జీవితం కదా, మన కుటుంబంలో ఉన్న పిల్లలు వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి ప్రార్థన చేయాలి. మన జీవితాన్ని గురించి మనం సరిగా లేకుండా మనం వాళ్ళకి చెప్పలేం. ప్రేమైన వాళ్ళరా, ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. తర్వాత ఇంటర్సెషన్, విజ్ఞాపన, అనేక అంశాలు అందులో ఉంటాయి. సంఘం నిమిత్తమై, సమాజం నిమిత్తమై, మిషనరీల నిమిత్తమై, ఖైదీల నిమిత్తమై, అనేక విషయాలు ప్రేమైన వాళ్ళ, అనేకుల నిమిత్తమై మనం ప్రార్థించవలసిన, నిన్న అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతారు. ఇవన్నీ కూడా ఉంటాయి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అదేవిధంగా మెడిటేషన్ కూడా ఉండాలి. అనగా కొంతసేపు ప్రభుత్వం మాట్లాడే క్రమంలో ఆయనతో సంభాషణ. ప్రేమైన వాళ్ళ, ఇక్కడ ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెలిసిన విషయాలే మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మీ సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరికను విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞాస్తులు చేయవాలని హెచ్చరించున్నాను. కృతజ్ఞాస్తులు చేయాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మీకు మాట చెప్పమంటారు, హెచ్చరించున్నాను, ఆజ్ఞ ఇది. అంటే మనము కేవలము మన కోసమే ప్రార్థన చేసుకుని ముగిస్తే ఆజ్ఞను మనము అతిక్రమించినట్లు కూడా అవుతుంది. ప్రేమిన వాళ్ళ, అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, మన ప్రార్థన జీవితంలో వృద్ధి కొరకు ధూపవేదికలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మొదటిగా ప్రార్థన అంటే దేవునితో సంబంధం అని జ్ఞాపకం చేయబడ్డాం. ప్రేమతో భాగంగా అవుట్ ఆఫ్ రిలేషన్ ప్రభు దగ్గరికి మనం వెళ్తా ఉన్నప్పుడు ఒక తండ్రిగా మనం వెళ్తా ఉన్నాం అని జ్ఞాపకం చేయబడ్డాం. ప్రార్థనలో రెండవదిగా సహవాసం, వాక్యము ప్రార్థన రెండు కూడా కలిసి ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఏ విషయాలైతే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడో వాటిని గురించి ప్రభువా, ఒకవేళ ప్రభు తెలియజేస్తున్న విషయాలు నేను విన్నాను, అది కొంచెం మీకు కూడా ఒకవేళ సహాయకరంగా ఉంటే, మనం బైబిల్ చదువుకునేటప్పుడు కొన్ని విషయాలు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను విన్నాను. అది మీతో చెప్తాను. ఒకవేళ మీరు కూడా చదువుకున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే సహాయకరంగా ఉండొచ్చు. ఆస్పెక్ట్ ఏ అంటే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. మనం చదువుకునే లేఖన భాగంలో దేవుని గురించి ఏమైనా ఉందా? తర్వాత ఎస్ అంటే సిన్స్ టు కన్ఫెస్. మనం ఏదన్నా పొరపాటు తప్పు చేస్తుంటే అందులో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. టీ అంటే
పి అంటే ప్రామిస్ టు క్లైమ్, దేవుడైనా వాగ్దానం ఇస్తా ఉన్నాడా. ఈ అంటే ఎగ్జాంపుల్ టు లివ్, ఏదైనా మాదిరికరమైన వ్యక్తి అందులో ఉన్నారా. టీ అంటే టీచింగ్, దేవుడు ఏం పాఠం అందులో ఇస్తూ ఉన్నాడు. అవి మనము ప్రేమ వల్ల మన యొక్క వాక్య భాగంలో దైనందిక ధ్యానంలో అవి ఉండాలి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కేవలం సహాయకరంగా మాత్రమే. సంబంధము, సహవాసము, ప్రార్థనలో వివిధ అంశాలు ఉండాలి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. 4వదిగా చూసి మనం ముగించుకుందాం. 30వ అధ్యాయం 9వ వచనాన్ని చూసుకుందాం. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమైనను దాని మీద పోయకూడదు. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమైనను నైవేద్యంనైనను అర్పింపకూడదు. అన్య ధూపము దాని మీద వేయకూడదు అని చూస్తా ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, అన్య ధూపము దాని మీద వేయకూడదు అంటే ఇది మనకేని జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మన ప్రార్థన ఎలా ఉండాలంటే వాక్యానుసారమైన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చెప్పండి? వాక్యానుసారమైన ప్రార్థన. అంటే మనం ఏదైతే అడుగుతా ఉన్నామో దానికి వాక్యం అంగీకరిస్తుందా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను. మన ప్రార్థనలో ఉండవలసిన మరొక విషయం ఏంటంటే అన్య ధూపం వేయకూడదు. ఏలీ కుమారులు అన్య ధూపాన్ని వేసి వారు అక్కడే చనిపోయినట్లుగా మనం చూడగలం. సరే, అహరోను కుమారు ప్రేమిన వాళ్ళరా, దేవునికి మన ప్రార్థన ఎలా విధంగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా మన ప్రార్థన ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే వాక్యం తెలిసినప్పుడు. మనము భోగేశ్వర నిమిత్తమై గడక తన యొక్క చిత్తానుసారంగా మనం అడిగే వారంగా ఉండాలి. ప్రేమిన వాళ్ళరా, వాక్యానుసారంగా మన ప్రార్థనలు ఉండాలని జ్ఞాపకం చేయబడతాం. మొదటిగా ప్రార్థన అనేది వ్యక్తిగతంగా ఆయనతో వ్యక్తిగత సంబంధం. రెండవదిగా వ్యక్తిగత సహవాసం. ప్రార్థనలో వివిధ అంశాలతో కూడిన ప్రార్థన. తర్వాత వాక్యానుసారమైన ప్రార్థన అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రార్థన అంటే మన ఉద్దేశాలు దేవుని నెరవేర్చమని కాదు, కానీ దేవుని ఉద్దేశాలకు తగినట్లుగా మనం నడుచుకోవడం. మన ఉద్దేశాలు మేమేదైతే అడుగుతా ఉన్నామో దీని ప్రకారం చేయి ప్రభువా, మేమేమైతే అడుగుతా ఉన్నామో దాని ప్రకారం చెయ్యి. అంతకంటే కూడా ప్రభువా, నువ్వు ఈ విషయంలో ఏ విధంగా నువ్వు ఉద్దేశం కలిగి ఉన్నావో ఆ విధంగా నేను ప్రవర్తించడానికి నాకు సహాయం తెచ్చేయి. ప్రార్థన అంటే అది ఒక పునాది వంటిది. ఓ బిల్డింగ్ మనము కడతా ఉన్నామంటే పునాది ఎంత బాగుంటుందో, పునాది ఎంత లోతుగా ఉంటుందో దాన్ని బట్టి బిల్డింగ్ యొక్క స్టాండర్డ్ అనేది ఉంటుంది. ప్రేమిన వాళ్ళరా, బిల్డింగ్ పునాదులు సరిగా లేకపోతే బిల్డింగ్ పరిస్థితి కూడా అదే ఉంటుంది. మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే మనకు మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేకమైన అట్రాక్షన్స్ ఉంటుండగా ప్రేమిన వాళ్ళరా, మన ప్రార్థన జీవితాన్ని మన వాక్యం ప్రార్థన అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఒక పునాది వంటిదని జ్ఞాపకం చేయబడతాను. మీకు మాట చెప్పేసి నేను ముగిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితం మన ప్రార్థనా జీవితాన్ని మించి ఉండదండి. నేను ముగిచేశాను. మన ఆత్మీయ జీవితం అనేది మన ప్రార్థనా జీవితాన్ని, నేను కొన్ని రోజులు బాగా ప్రార్థన చేసుకున్నానండి, కొన్ని రోజులు బాగా చేసుకోలేకపోతున్నాం అంటే, బాగా చేసుకున్నప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంగా బాగా ఉండగలవు, చేసుకోలేనప్పుడు ఉండలేము. ఇవన్నీ కూడా కాంబినేషన్ అని చెప్పేసి జ్ఞాపకం చేపడతా ఉంటుండగా ధూపవేదికలో నుంచి వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత సహవాసం, వివిధ అంశాలతో కూడిన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన, ఇటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండడానికి ప్రభు మన సహాయం చేయను కాక. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించిన కాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, మీకు వందనాలు. ధూపవేదికలో నుంచి ప్రార్థన సహాయకరంగా
కొన్ని మాటలు మేము చూడడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. అన్న మాట్లాడిపోతుండగా మీరే బలపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.